హాయ్ ఫ్రెండ్స్, ఇది కార్బొరేటరు మన బండికి హార్ట్ లాంటిది. ఇప్పుడు ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే మైలేజ్ డ్రాప్ అయింది, మైలేజ్ తక్కువ వస్తుంది, నెక్స్ట్ మిస్సింగ్ అవుతుంది, మిస్ఫైర్ అవుతా ఉంది ఇంజిన్. అందుకోసంగా ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి క్లీన్ చేయాలి, సర్వీస్ చేసి మొత్తం ఆడ లోపల డస్ట్ ఉండి బ్లాక్ అయిపోయి ఉంటుంది. అది సర్వీస్ చేసి ఓపెన్ చేసిన తర్వాత దీని ట్రబుల్ అనేది ఏందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను. బాగా టైట్గా ఉంటాయి దీని స్క్రూస్. ఇది స్లైడర్ స్ప్రింగ్, ఇది వచ్చేసి స్లైడరు, బటర్ఫ్లై కూడా అంటారు. మనకి మిస్ఫైర్ అవ్వడము, మైలేజ్ డ్రాప్ అవ్వడం దీనివల్ల మొత్తం కొట్టేసింది, బాడీ అంతా స్లైడర్ అంతా కొట్టేసింది. నెక్స్ట్ దీని లోపల కూడా బాడీ రెండు రాసుకొని దీనికి కూడా గీతలు కొట్టేస్తున్నాయి. ఈరోజు మనం ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేయబోతున్నాము. ఈ పిస్టన్ అంటారు, స్లైడర్ అంటారు, బటర్ఫ్లై అంటారు. దీన్ని బాగా గీతలు ఉన్నాయి కదా, దీన్ని అంతా వాటర్ పేపర్తో, స్మూత్ పేపర్తో రఫ్ చేసి, బాడీని కూడా రఫ్ చేసి స్మూత్ చేసి, దీన్ని ఇది అనేది ఏంటంటే మనం రేజ్ ఇచ్చినప్పుడు ఇట్లా లోపల పక్కన ఇట్లా స్లైడ్ అవుతుంది. మనం రేజ్ ఇచ్చినప్పుడు ఇట్లా స్లైడ్ అవ్వాలి. స్లైడ్ అయినప్పుడు పెట్రోలు అదేవిధంగా ఎయిర్ రెండు మిక్సింగ్ అయ్యి ఇంజిన్లోకి కరెక్ట్గా వెళ్తేనే బండి అనేది రన్నింగ్ అనేది బాగుంటుంది. ఇది స్లైడ్ అవ్వకుండా ఇట్టే స్టక్ అయిపోయి ఉంది అనుకోండి, మీకు పికప్ అనేది రాదు, మైలేజ్ అనేది రాదు. ఇది దీని వర్క్. దీన్ని బాగా టైట్గా ఉంటాయి. దీన్ని నీడిల్ అంటారు. నీడిలు ఇది కానీ పోయింది అనుకోండి, మనకి ఓవర్ఫుల్ అయిపోవడము, పెట్రోల్ కింద నుంచి ఓవర్ఫుల్ అయిపోయి దీని కానీ ఇక్కడ నుంచి లీక్ అవ్వడము అలా జరుగుతుంటుంది. ఇది మెయిన్ పార్ట్. దీని లోపల చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మొత్తం నీట్గా సర్వీస్ చేసుకోవాలి. బ్లాక్ అయిపోయి ఉంటాయి లోపల, ఇవన్నీ ఓపెన్ చేస్తాము. చిన్న హోల్స్ ఉంటాయి దీనికి. ఈ హోల్స్ అన్నీ నీట్గా పెట్రోల్తో వాష్ చేసుకొని, ఏదైనా బ్లాక్ అయి ఉంటే ఈ వైర్తో హోల్స్లో దూర్చి నీట్గా అనేది క్లీన్ చేసుకోవాలి, పెట్రోల్ వాష్ చేసుకోవాలి. ఇలా దీని లోపల క్లీన్ చేసుకోవాలి. హోల్స్ అన్నీ బ్లాక్ అయినాయో లేదో మొత్తం ఓపెన్ చేసుకొని చేసుకోవాలి. మనం ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఇది ఓపెన్ అవ్వాలి. ఈ స్లైడర్ అనేది పైకి కిందకి రొటేషన్ అవ్వాలి. రొటేషన్ అయినప్పుడు ఎయిర్ పెట్రోల్ మిక్సింగ్ అయ్యి ఇంజిన్ లోగా వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇది చూసారా, దాని లోపల కార్పొరేటర్ లోపల ఎంత ఉందో వాటరు అండ్ ఇదంతా వేస్ట్ అంతా ఇదంతా బ్లాక్ అయి ఉంది. ఇది మొత్తం లోపలంతా
ఎక్స్పెరిమెంట్ అన్నాను కదా ఇందాక, ఇది ఉంది కదా ఇక్కడ పైకి కిందకి పిస్టన్ లోపల రొటేట్ అయ్యి ఇక్కడ గీతలు కొట్టేసింది. ఈ గీతలు అనేది ఏంటంటే స్ట్రైట్గా గీతలు పడిపోయేసి పిస్టన్ బయటికి లోపలికి ఫ్రీగా ఆడినప్పుడు ఇది అనేది ఈ పేపర్తో స్మూత్ పేపర్తో రఫ్ చేశాను, స్మూత్గా అయింది. ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్. మామూలుగా అయితే మెకానిక్లు ఏం చెప్తారంటే ఇది స్లైడర్ పోయిన తర్వాత ఇంకా లోపల కార్పొరేటర్ బాడీ కూడా కొట్టేసి ఉంటుంది, గీతలు వచ్చేస్తుంటాయి అని చెప్పి, ఇక్కడ కూడా గీతలు వచ్చేస్తుంటాయి అని చెప్పి మార్చేయమని చెప్తారు. దీని కాస్ట్ వచ్చేసి 4,300 రూపాయలు. ఇది BS4ది. నేనేం చేశాను అంటే లోపల కూడా పేపర్ కొట్టాను, గీతలు అనేది రఫ్గా లేకుండా స్మూత్గా పేపర్. ఈ పేపర్ స్మూత్ పేపరు. దీంతో కొట్టినప్పుడు ఏంటంటే నీట్గా గీతలన్నీ పోయేసి స్మూత్గా ఉంటుంది. ఇది చేసింది, సర్వీస్ చేశాను. దానికి సంబంధించిన చిన్న టూల్స్, మెయిన్ పార్ట్స్ ఇవన్నీ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఈ హోల్స్, ఇక్కడ హోల్ ఉంటుంది, ఇక్కడ మొత్తం ఇదంతా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫిట్ చేసి బండికి బిగించి స్టార్ట్ చేసి హైడ్లింగ్ అడ్జస్ట్మెంట్, మైలేజ్ అడ్జస్ట్మెంట్ మొత్తం సెట్ చేసి అప్పుడు స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ ట్రయల్కి కూడా వెళ్ళేసి ఎంత మైలేజ్ వచ్చింది, దీనివల్ల ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యింది అనేది మీకు తెలియజేస్తానండి. బై ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇది మన యువత ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని, వాళ్ళ బండి వాళ్ళు రిపేర్ చేసుకోగలుగుతారు. ప్రతిసారి మెకానిక్ షెడ్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినా కూడా వెహికల్, ఇవన్నీ చూసి అవగాహన తెచ్చుకొని మీరు కూడా చేసుకోగలుగుతారని చెప్పి ఈ వీడియో మీకోసమే. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మీ నిమ్మల్ని నాగార్జున. ఫ్రెండ్స్, బిగించేసాను, బిగించేసి స్టార్ట్ చేయబోతున్నాను. స్టార్టింగ్లో సింగల్ స్టెప్గా అయింది సైడ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి, ఇప్పుడు వచ్చేసి మైలేజ్ ట్యూనింగ్, RPM మైలేజ్ ట్యూనింగ్. కరెక్ట్గా హైలైట్లో పెట్టుకోవాలి. చూడండి, ఇంజన్ గెట్టింగ్ ఎంతో స్మూత్గా ఉంది, బాగా సెట్టింగ్ అయింది. ఇక్కడ కూడా కూలింగ్ వస్తుంది బాగా. మన కార్పొరేటర్ బాగా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ లైట్గా కూలింగ్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అంతా ఓకే, సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతా సెట్ అయిపోయింది, అంతా బాగుంది. ఇంకా మైలేజ్ టెస్టింగ్ ఉంటుంది. మామూలుగా అంతకుముందు ఎక్స్ప్లెయిన్ కూడా అంటుంది. ఇప్పుడు అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ RPM కరెక్ట్గా ఉంది, బాగుంది. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.